హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్విస్ మల్టీవర్స్. ఈరోజు మనం అందరం ఈజీగా ఎగ్ అండ్ టమాటో కర్రీ ఎలా చేయాలో చెప్పేస్తానండి. మనము ఇది బ్యాచిలర్స్ కానీ అప్పుడే వంట నేర్చుకున్నారు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎలా చేయాలంటే చూసేద్దామా. దీనికోసం ఒక 4 ఎగ్స్ని బాగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కడాయిలోని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెంగా పసుపు వేసుకొని 4 గుడ్లని బాగా వేయించుకోండి. బాగా వేగితేనే గుడ్లు చాలా బాగుంటాయి. నాకైతే ఇలానే ఇష్టం. దీన్ని బాగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే కడాయిలో కొంచెంగా జీలకర్ర అలాగే కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకోండి. ఆ 3 బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం బాగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. అది మొత్తం అంతా బాగా ఏగిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాలు ఒక 2 తీసుకొని దాన్ని టమాటో ప్యూరీ చేసి మనం ఆ ప్యూరీని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. కంప్లీట్గా ఫ్రై అయ్యి పచ్చి వాసన పోయేంత వరకు మనం టమాటాని ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆ స్టేజ్ వరకు మనం టమాటాని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. గ్రేవీ చాలా థిక్గా వస్తుంది అనమాట. ఆ తర్వాత మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెంగా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి. అది ఫ్రై అయిపోయి బాగా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది తేలిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. అది బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు ఉంటాయి కదండి, అవి కూడా అందులో యాడ్ చేసుకొని గ్రేవీ కొంచెం థిక్గా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ ఎగ్ కర్రీ రెడీ. ఈసారి మీరు కూడా ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.